హాయ్ హలో వెల్కమ్ టు ఆరిజిన్ ఛానల్. ఈ ఛానల్ ముందుగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా సిస్మిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఎర్త్క్వేక్స్ అంటాం దీన్నే. ఈ ఎర్త్క్వేక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎర్త్క్వేక్స్లో ఏమున్నాయంటే ముందుగా పార్ట్స్ ఉంటాయి. ఎక్కడ ఎలాగ ఫామ్ అయింది ఎర్త్క్వేక్ అనేది మనం క్లియర్గా తెలుసుకోగలగాలి. వాటిని తెలుసుకునే ముందుగా మనం అక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయని మనం తెలుసుకుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ ఫోకస్, తర్వాత ఎపిసెంటరు, ఐసోసిస్మల్ లైను. ఎపిసెంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఎపిసెంటర్ అనేది ఎర్త్ క్రస్ట్ దగ్గర ఉంటుంది, అంటే పై భాగంలోకి వచ్చి ఉంటుంది. దీన్ని ఎపిసెంటర్ అని కూడా చెప్తాము. ఈ ఎపిసెంటర్ కూడా ఫోకస్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి వాటిని ఒకటేమో ఫోకస్ అని చెప్పేసి, ఒకటేమో ఎపిసెంటర్ అని చెప్పేసి, ఇంకొకటేమో ఐసోసిస్మల్ లైన్స్. అంటే ఎర్త్క్వేక్స్ ఈ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఎంత వేవ్స్ అంటే ఎంత ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క ఐసోసిస్మల్ లైన్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఫోకస్ కొంచెం వన్ ఆఫ్ ది ఏదైతే ఆ లేయర్ ఉందో ఆ లేయర్ దాటుకొని ఈ హైపోసెంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ హైపోసెంటర్ అనేది మేజర్గా ఫోకస్ దగ్గరే ఉంటుంది. కాబట్టి దీంట్లో మేజర్గా ఎర్త్క్వేక్స్ అనేది మూమెంట్స్ ఎలా ఉంటాయి అంటే సడన్ వైబ్రేషన్ ఆఫ్ సడన్ ర్యాపిడ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. వీటినే మనము ఒక్కసారిగా భూమిలో కదలికల వల్ల ఏర్పడేటువంటి శక్తి స్వరూపాన్ని మనం ఏమని చెప్తామంటే భూకంపము లేదా ఎర్త్క్వేక్స్ అని చెప్తాం. టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ కనుక చూస్తే టెక్టానిక్ ఎర్త్క్వేక్స్, వాల్కనిక్ ఎర్త్క్వేక్స్, ఎక్స్ప్లోజివ్ ఎర్త్క్వేక్స్, కొలాప్స్ ఎర్త్క్వేక్స్. అంటే టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ కనుక చూస్తే అకర్ వెన్ ఏ రాక్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ బ్రేక్ డ్యూ టు జియోలాజికల్ ఫోర్సెస్ క్రియేటెడ్ బై మూమెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్. Second one, volcanic earthquakes occur in conjunction with volcanic activity. Third one, explosive earthquakes result from the explosion of nuclear and chemical devices. Fourth one, collapse earthquakes are small earthquakes in underground caves and mines. It's majorly మనకు 4 types of earthquakes అనేటివి మేజర్గా ఉన్నాయి. టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ ఎప్పుడు కూడా కంప్లీటెడ్గా మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎక్కువగా ఈ యొక్క ఎర్త్లో ఉన్నటువంటి ఏవైతే క్రాక్స్ కానీ బ్రేక్స్ కానీ లేకుంటే కాంటినెంట్స్ కానీ మూవ్ అవుతున్నాయో వాటిని బేస్ చేసుకొని ఉంటాయి. నెక్స్ట్ వాల్కనిక్ ఎర్త్క్వేక్స్ ఎప్పుడు కూడా ఈ యొక్క ఎనర్జీస్, వాల్కనీ యొక్క ఎనర్జీస్ అంటే ఆ ఎనర్జీస్ వల్ల బేసిక్గా క్రాక్స్ కానీ ఫాల్ట్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్స్ప్లోజన్ అంటే ఆటమ్ బాంబ్స్ కానీ లేకుంటే న్యూక్లియర్ వెపన్స్ కానీ యూజ్ చేయడం వల్ల జరిగేటువంటి డిస్టర్బెన్స్కు ఇలాగ జరుగుతుంటుంది. కొలాప్స్ ఎర్త్క్వేక్స్ అన్నప్పుడు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల అంటే బిల్డింగ్స్ కానీ లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇటువంటి డ్యామేజెస్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి యొక్క స్ట్రెస్ వల్ల పగుళ్ళు అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల ఎర్త్క్వేక్స్ అనేది మేజర్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా ఎర్త్క్వేక్స్ టర్మ్స్ కనుక చూస్తే వేర్ ది ఫాల్ట్ ర్యాప్చర్ వేర్ ది ఎర్త్క్వేక్స్ యాక్చువల్లీ బిగిన్స్ యూజువల్లీ అండర్ గ్రౌండ్. ఎక్కడైతే స్టార్టింగ్ పొజిషన్ ఉందో దాన్ని ఫోకస్ అని కూడా చెప్తాము. ఆ ర్యాప్చర్ కెన్ progress along the surface. Size of earthquakes depend on the amount of rupture. Epicenter point on the earth surface above the focus where surface wave begin. ఎపిసెంటర్ కూడా ఫోకస్కి తర్వాత ఎపిసెంటర్కి మధ్య డిస్టెన్స్ అనేది మేజర్గా ఉంటుంది. ఈ డిస్టెన్స్నే మనం ఒకటేమో ఎపిసెంటర్ కానీ ఒకటేమో ఫోకస్ కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ కనుక చూస్తే న్యాచురల్ ఎర్త్క్వేక్స్ ఆర్ ఆఫ్ 3 types. According to the depth of the air origin, they are as follows: A. Shallow focus earthquakes, B. Intermediate focus earthquakes, C. Deep focus earthquakes. Shallow focus earthquakes దాదాపుగా 30 miles ఉంటుంది. అంటే 30 miles షాలో ఫోకస్ ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. తర్వాత ఇంటర్మీడియట్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ అనేటివి 30 to 150 miles. తర్వాత డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ వచ్చేసి 150 to 450 miles. ఇక్కడ ఎర్త్క్వేక్స్ వేవ్స్ కనుక చూస్తే కనుక మనకు ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, తర్వాత ఎల్ వేవ్స్, ఆర్ వేవ్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఎర్త్క్వేక్స్ వేవ్స్ బాడీ వేవ్స్ రన్ త్రూ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. పి ప్రైమరీ వేవ్స్ కంప్రెషనల్ ఫాస్ట్. ఎస్ సెకండరీ వేవ్ ట్రాన్స్ఫర్స్ స్లోవర్ వేవ్స్. తర్వాత సర్ఫేస్ వేవ్ రిపిల్ టు సర్ఫేస్ ది ఎర్త్
మచ్ స్లోవర్. అంటే ఇక్కడ చూడండి, ప్రైమరీ వేవ్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, సెకండరీ వేవ్స్ మీడియేటర్గా ఉంటాయి, ఎల్ వేవ్స్ ఆర్ వేవ్స్ చాలా స్లోగా ఉంటాయి. స్కేల్ ఆఫ్ ఇంటెన్సిటీ, వేరియస్ స్కేల్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ టు ఎస్టిమేటెడ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఫ్రమ్ ది అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ caused. These scales are Roseforel scale, Mercalli scale and Richard scale of earthquakes magnitude etc. ఇక్కడ ఎర్త్క్వేక్స్ని మేజర్గా 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్ను స్టడీ చేసి కొలుస్తారు. రోజీఫోరల్ స్కేలు, మెర్క్లీ స్కేలు, తర్వాత రిచార్డ్ స్కేల్. మేజర్గా యూజ్ చేస్తున్నటువంటి స్కేలు రిచార్డ్ స్కేలు. ఇక్కడ మనము గ్రాఫ్ పైన క్లియర్గా చూడగలుగుతున్నాం. ఈ గ్రాఫ్ అనేది ఏంటంటే మనకు క్లియర్గా ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్, అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ఎర్త్క్వేక్స్ యొక్క ఇంటెన్సిటీ, దాన్ని ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక హారిజంటల్, వర్టికల్గా ఉన్నటువంటి 2 మెషిన్స్ మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఇవే మేజర్గా ఉన్నటువంటి మనకు ఈ యొక్క ఎర్త్క్వేక్స్ని మెజర్ చేయగలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ చూడండి, మనకు టైమర్ ఇచ్చాడు, తర్వాత థ్రెడెడ్ యాక్సిస్ ఇచ్చాడు, తర్వాత రికార్డింగ్ డ్రమ్ ఇచ్చాడు, రికార్డింగ్ పెన్ ఇచ్చాడు, మాస్ అంటే అక్కడ వెయిట్ ఆ యొక్క ఏదైతే దానికి పెన్సిల్కి కానీ పెన్నుకి కానీ అక్కడ బరువు ఉండడానికి ఈ యొక్క పైన అమర్చడం జరిగింది. నెక్స్ట్ స్ప్రింగ్ ఇచ్చాడు, తర్వాత నైఫ్ ఎడ్జ్ పాయింట్ కూడా ఇచ్చాడు మనకు క్లియర్గా. ఇక్కడ ఈ ఇమేజెస్లో క్లియర్గా కనిపిస్తుందో టైమర్ ఇచ్చాడు, ఎంత ఇంటెన్సిటీ ఏ టైంలో వచ్చిందని చెప్పేసి క్లియర్గా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది ఏంటనేది ఎర్త్క్వేక్స్ చెప్పగలగాలంటే ఖచ్చితంగా వాటి డ్యామేజ్ ఎక్కువగా జరిగితే దాని ఇంటెన్షను ప్లస్ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో ఈ మెజర్మెంట్ని బేసిక్గా ఈ రెండింటిని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఎర్త్క్వేక్స్ గురించి. ఎంత ఇంటెన్సిటీతో వచ్చిందని చెప్పేసి, ఎంత తీవ్రతతో వచ్చిందని చెప్పేసి. ఇక్కడ మనకు క్లియర్గా సిస్మోగ్రామ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇలాగుంటుంది ఇన్స్ట్రుమెంట్స్. దీనిని ఇలాగ అమార్ట్ చేసేసి వర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ క్లియర్గా దీన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఈ ఎర్త్క్వేక్స్ కూడా చూస్తే మనకు మేజర్గా ఫాల్స్ మీదే ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువగా డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్, హాస్ట్ అండ్ గ్రావెన్ ఫాల్ట్, థ్రస్ట్ ఫాల్ట్. ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్ అనేవి కూడా ఏ ఫాల్స్ అయినా చూసుకున్నా కూడా చూడండి, యారో మ్యాక్స్ అనేవి వ్యతిరేక దిశల్లో ఉంటాయి. చూడండి, ఒకటి పైకి ఒకటికి కిందికి, లేకుంటే ఒకటికి రైట్ ఒకటి లెఫ్ట్ అనేది డివైడ్ అయిపోతుంది. మధ్యలో అనేది డిస్టర్బెన్స్ అనేది క్లియర్గా జరుగుతుంటుంది. ట్రాన్స్ఫార్మ్ ఫాల్స్, గ్రావెన్ ఫాల్స్ కనుక చూస్తే మధ్యలో ఈ లోపలికి అనేది కుంగుతూ ఉంటుంది, ఎర్త్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్, థ్రస్ట్ ఫాల్ట్, తర్వాత రైట్ లిటరల్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. ఇది చూడండి, నార్మల్ ఫాల్ట్ అనేది యాక్చువల్గా అప్ అండ్ డౌన్ ఉంటుంది. రివర్స్ ఫాల్ట్ అనేది డౌన్ అండ్ అప్ ఉంటుంది. తర్వాత థ్రస్ట్ ఫాల్ట్ అనేది ఇంటెన్సిటీ అనేది లోపలికి అనేది ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైక్ స్లిప్ అనేది ముందుకు వెనక్కి అనేది ఈ యొక్క డిస్టర్బెన్స్ అనేది. ఇండియాలో కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే ఎర్త్క్వేక్స్ జోన్స్ని 5 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 5 జోన్స్ కనుక చూస్తే రెడ్ కలర్లో ఉండేది ఫస్ట్ జోన్ అని చెప్తాము. ఈ మొత్తం డిస్టర్బెన్స్ ఎక్కువ జరుగుతున్నది రెడ్ కలర్లో చూపించాడు, మీడియంగా జరుగుతుంది ఆరెంజ్ కలర్లో చూపించాడు, వైట్ కలర్లో జరుగుతుంది అంటే మామూలుగా లేత గోధుమ కలర్లో ఉన్నటువంటిదంతా కూడా క్లియర్గా మనకు చాలా తక్కువగా జరుగుతున్నటువంటి ఎర్త్క్వేక్స్ వస్తున్నటువంటి ఏరియాగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ మ్యాప్లో క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ భూకంపాల వల్ల బిల్డింగ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ, తర్వాత కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి డ్యామ్స్ కానీ, లేకుంటే కన్స్ట్రక్షన్ అయినటువంటి డ్యామ్స్ కానీ, లేకుంటే రివర్స్ డైవర్షన్ అవుతుంటాయి అప్పుడప్పుడు. అంటే వాటి యొక్క దిశను మార్చుకుంటుంటాయి, అంటే డైరెక్షన్స్ మార్చుకోగలుగుతాయి. కాబట్టి ఇటువంటి ఎర్త్క్వేక్స్ అనేటివి చాలా వరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీని డ్యామేజ్ చేయడము, పెద్ద పెద్ద డిస్టర్బెన్స్ జరగడము, అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఎనర్జీస్ ఏం చేస్తాయంటే అక్కడ ఉండేటువంటి ప్రతి దాని మీద ఇంపాక్ట్ అనేది క్లియర్గా చూపించగలుగుతుంది. ఎందుకంటే ఇది చాలా విత్ సెకండ్స్లో, నిమిషాల్లో దీని యొక్క డామినేషన్ మామూలుగా ఉండదు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రత్యేకమైనటువంటి డిజాస్టర్గా దీన్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనకు క్లియర్గా అన్నీ ఇవ్వడం జరిగింది ఎర్త్క్వేక్స్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.